శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బ్రేకింగ్ న్యూస్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు పనుల బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ఇమ్తియాజ్ అలీని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఆయన్ను బంధించిన మావోయిస్టులు తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. అయితే కాంట్రాక్టర్ తో కలిసి పనిచేస్తున్న సహాయకుల్లో ఒకరు అక్కడి నుంచి తప్పించుకుని ఇరుపల్లి భద్రతా శిబిరం క్యాంపులో పోలీసులకు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. కాంట్రాక్టర్ స్థితిగతులపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటుకటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారని చెప్పాలి. రోడ్డు పనులు చేస్తున్న ఇమ్తియాజ్ అనే వ్యక్తినైతే మావోయిస్టులు సైతం కిడ్నాప్ చేయడం ఇప్పుడు కలకలం రేపుందని చెప్పాలి. ఒక పక్కన ఎదురు కాల్పులు జరుగుతున్న తరుణంలో మావోయిస్టుల హతం కోసం కోమింగ్ నిర్వహిస్తున్న తరుణంలో కూడా మావోయిస్టులైతే ఈ ఘాతకానికి పాల్పడడం సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇప్పటి వరకు ఇమ్తియాజ్కి సంబంధించి సమాచారం ఏమైనా తెలుస్తుందా? సో భద్రతా బలగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అఖిల, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ను అతను సహాయం చేసినటువంటి సూపర్వైజర్స్ అతను కూడా ఎత్తుకెళ్లి చిత్రహింసలు పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపున పెట్టే చిత్రహింసలు తాళలేక సూపర్వైజర్ పారిపోవడం, మావోయిస్టుల చెర నుంచి తప్పించుకొని అక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీసుల బేస్ క్యాంప్ కు వెళ్లి అక్కడ వాళ్ళకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎస్పీ జితేందర్ యాదవ్ సైతం కూడా ఈ ఘటనకు సంబంధించి ధృవీకరించడం కూడా జరిగింది. అయితే కాంట్రాక్టర్ కు సంబంధించి స్థితిగతుల పైన తర్వాత అసలు ఇది ఎలా జరిగిందనే దానిపై పూర్తిగా వివరాలు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క ఘటన చాలా వరకు కూడా ఆ ప్రాంతంలో కలవర పెట్టిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపు మావోయిస్టులు ఏర్వేస్తున్నటువంటి భద్రతా సైనిక సిబ్బందికి ఇది ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్ ఇమ్తియాజ్ అలీతో పాటు ఆయన వర్క్ చేసేటువంటి మరో సూపర్వైజర్ సైతం మావోయిస్టులు ఎత్తకెళ్లడం, అరపల్లి పోలీస్ స్టేషన్ క్యాంపును ఆశ్రయించినట్టు గుమస్తాకు సంబంధించి ఆయన ఆనవా అని చెప్పిన సమాచారం మేరకు మరలా పోలీసులు ఆ సమీప పరిసర ప్రాంతం మొత్తం కూడా అంటే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఈ ఘటన సంబంధించి ఈ కిడ్నాప్ అయినటువంటి ఇమ్తియాజ్ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడా లేక అంటే మావోయిస్టులు హత్య చేశారనే దానిపై కూడా కొద్దిగా వదంతులు వినిపిస్తున్నాయి. అఖిల, మొత్తానికైతే ఒకవైపున ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, నారాయణపూర్, కాంకేరు, మరోవైపున సుక్మా జిల్లా వైద్య ప్రాంతాలు మొత్తం కూడా మావోయిస్టులను ఏరివేసుకుంటూ సైనిక సిబ్బంది ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు తాజాగా అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనూ వాటి అభివృద్ధి పనులకు రోడ్డు వర్క్ సంబంధించి ఆ బ్రేక్ వేసే విధంగా మావోయిస్టులు తమ యొక్క ఉనికిని చాటుకునే విధంగా ఇప్పుడు ఆ రోడ్డు వర్క్ చేసిన కాంట్రాక్టర్ ఇమ్తియాజ్ అలీని మొత్తానికైతే వీళ్ళంతా కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. ఫలితంగా ఇప్పుడు అతను చిత్రహింసలకు గురైన తర్వాత మరి ఇప్పుడు అతని దగ్గర నుంచి కొంత వివరాలు రాబట్టుకునే విధంగానే మావోయిస్టులు తమకు పందా మార్చినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు రోడ్లు వేయాల్సి వస్తుంది, ఎందుకు అభివృద్ధి పనులు ఆ ప్రాంతం చేయాల్సి వస్తుంది దానిపై కూడా అంటే మావోయిస్టులు అతను అడిగినట్టుగా అంటే అతను పోలీసులు చెప్పిన సమాచారం వినపడుతుంది. మరోవైపు ఇప్పటికే హిడ్మా సొంత గ్రామం పువర్తి గ్రామంలో కూడా అక్కడ సెల్ టవర్ తో పాటు మౌలిక సదుపాయాలు, రోడ్డు వర్కులు, మరికొన్ని ఇతర అంటే విద్యుత్ దీపాలతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఒకవైపున మావోయిస్టుల యొక్క కంచుకోట ప్రాంతాలు కైవసం చేసుకున్నారు. హిడ్మా సొంత గ్రామంలో అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. అయితే ఈలోపు ఆ సమీపంలో రోడ్డు వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఇమ్తియాజ్ తో పాటు అతను సూపర్వైజర్ సైతం కూడా కిడ్నాపులు కలకలం రేపునని చెప్పుకోవచ్చు. అంటే అడుగడుగున ఆ ఏరియాలో అంటే ప్రతి 4 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు సార్. ఈ లోపులోనే ఈ మధ్య గ్యాప్ లోనే ఈ రోడ్డు వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్ ను మావోయిస్టులు ఒక్కసారిగా కిడ్నాప్ చేసి కలకలం ఘటన ఆ ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బంది సైతం కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటికే మావోయిస్టుల అగ్రనేతలంతా లొంగుబాటు, మరో కొంతమంది ఎదురుగాల్పుల్లో చనిపోతున్న తరుణంలో ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం కోసం దిగువ స్థాయి కేడర్ మొత్తం కూడా మావోయిస్టులు కేడర్ చాలా వరకు చెల్లా చెదరైపోయిన తరుణంలో ఇప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై కూడా పోలీసులు కొద్దిగా కలవరం పెడుతుందని చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.